మనం మన ప్రభువును ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం 2 సార్లు అందరం కలిసి చదువుకుందాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం 604వ పేజీ కొన్ని పుస్తకాలలో. అందరం కలిసి ఈ మొదటి వచనాన్ని చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మళ్ళీ చదువు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రేమైన వారులారా, మన దేవుడు నిరంతరము స్తుతికి పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు. ముఖ్యంగా ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పరమున దూతగణాలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. సకల సృష్టి కూడా ఆయనకు మహిమ చెల్లిస్తూ ఉంది. మరి దేవుని పిల్లలమైన మనం ఆయన గణపరుస్తున్నామా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరచి ఆయన గొప్పతనాన్ని పలువురిలో ప్రశంసిస్తున్నామా? ఆత్మ సత్యాలతో ఆరాధించేటువంటి వారు హృదయపూర్వకంగా ఆయనను కొనియాడేటువంటి వారిగా ఉంటారు. అట్టి వారు కావాలనని తండ్రి కోరుతా ఉన్నాడు, వెతుకుచున్నాడు కూడాను. మన 43వ కీర్తనలో, యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయంలో గమనిస్తే ఆయన అందరినీ పిలిపిస్తూ ఉన్నాడు, సంతానాన్ని రప్పిస్తూ ఉన్నాడు. 6వ వచనం నుంచి సహాయం చేయండి. 43:6. ఆజ్ఞయిస్తాను, దూరము నుండి నా కుమారులను, ఆ భూ దిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము అంటున్నాడు. నేను నిన్ను సృజించిన యెహోవాను, నా నామము నీకు పెట్టబడింది, వారందరినీ నేను తెప్పిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నా మహిమ నిమిత్తము అన్నాడు. అంతేకాదు, నేను నిర్మించిన వాడను అంటున్నాడు. సృజించిన వాడను నేనే, నిర్మించిన వాడను నేనే,
విమోచించిన వాడను నేనే అని ఆయన చెప్తా ఉన్నాడు. 21వ వచనంలో నిర్మించిన జనులు ఏం చేస్తున్నారు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. సృజించబడిన వారిని తన మహిమ నిమిత్తమే సృజించాడు. నిర్మించినటువంటి వారిని తనకు స్తోత్రము చెల్లించడానికి నిర్మించుకున్నాడు. ఇక విమోచించిన వారందరూ కూడా పాటలు పాడుచు సియోనుకు వచ్చెదరు అన్నాడు. వారి తలల మీద నిత్యానందము ఉండును అన్నాడు. వారు ఆయా స్థలాలు స్థితిగతుల నుండి ఆయన విమోచిస్తూ వారికి ఏర్పరిచినటువంటి సియోనుకు ఉత్సాహ సంతోషాలతో వారు తిరిగి వచ్చేటువంటి జనులుగా ఉన్నారు. అంటే ప్రియులారా, ఈనాడు మనం ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఉన్నామా? ఆయన మనల్ని సృజించాడని, నిర్మించాడని, అలాగే విమోచిస్తూ ఉన్నాడని. విమోచన కొరకే ఆయన మనల్ని ఏమంటున్నాడంటే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. నీవు విమోచించిన ప్రజలలో చేరి ఉంటే ఆయన సొత్తై ఉంటావు. అప్పుడు ఆయన మహిమను, ఆయన స్తోత్రమును ప్రచురపరుస్తావు. ఆయనకు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న సహోదరులుగా, సహోదరీలుగా ఆయన యొక్క ప్రేమను రుచించి దేవుడు మనలను పేరు పెట్టి పిలిచి విమోచించాడని గ్రహిస్తూ ఉన్నామా? ఆరాధన ఎంత ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ప్రభు దినాన ఆయన సన్నిధిలో ఆయన మనకు చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఆయనను ఆరాధించి ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవుడు తన మహిమ నిమిత్తమే మనల్ని సృజించాడు, కానీ ఏదెనులో ఆదాముతో మన యొక్క మహిమ కోల్పోయిన వారంగా ఉన్నాం. దేవుని ఆజ్ఞకు లోబడక ఆజ్ఞను మీరి ఆదాము పాపం చేశాడు. ఆదాము సంతతి అయిన మానవ జాతి యావత్తు ఆయన మహిమను కోల్పోయి మహిమహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని నిర్మాణం, ఆయన స్వభావాన్ని మనం చెరిపేసుకున్నాం. భూలోకం యెహోవా సన్నిధిన చెడిపోయెను, సమస్త మానవులు సమస్త నరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు అన్నాడు. ఆయన నిర్మాణం పోయింది. మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, ఆయనను మహిమపరచడం లేదు, ఆయనకు స్తోత్రము చెల్లించడం లేదు. ఎందుకంటే పాపం మనలను ఏదెనులో నుంచి వెళ్ళగొట్టింది. ఉల్లాసం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. పాపభారం మన వీపున మోపబడి ఉంటుండగా దిగులు, అశాంతి, దేశదిమ్మరత్వముతో బ్రతుకుతున్నటువంటి వారముగా అయిపోయాం. ఏదెనుకు వెలుపల అంతా శాపమే ఉన్నట్టుగా ప్రభు సన్నిధికి వెలుపల ఉండి విమోచన లేని వారమై అలమటిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుడు మనలను ప్రేమించాడు. ఈ భూలోకంలో అశాంతి, నెమ్మది లేనితనమే కాదు, పాపము వలన మరణానికి పాత్రులమై ఆరని అగ్నికి వెళ్ళబోతున్న మనలను ఆయన విమోచించాడు, పేరు పెట్టి పిలిచాడు. ఈనాడు మన ఆరాధనకు అదే ఆధారం. ఆయన తన గొర్రెలన్నిటినీ పేరు పెట్టి పిలుచును అన్నాడు. అవి నా చేతిలో ఉన్నాయి కనుక ఎవడు వాటిని అపహరింపలేడు.
నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను అన్నాడు. ఆయన ప్రజలమవ్వడం, ఆయన గొర్రెలమవ్వడం మనకెంత ధన్యత. ఆయన పేరేమో, ఆయన స్నేహితుని పేరేమో మనం ఎరిగాం. ఇప్పుడు ఆయన మనలను ఎరుగుతూ పేరు పెట్టి మనల్ని పిలుస్తూ తన సొంతం చేసుకుంటున్నాడు, తన సొత్తుగా చేసుకుంటున్నాడు. మరలా ఆ నిర్మాణం, ఆయన సృజించిన రీతి మనలో కలగజేస్తూ ఉన్నాడు. అందుకే మనం పాపము నుంచి, శాపము నుంచి విమోచింపబడాలి. రక్షణ లేని వారు ఇంకా ఆయనను ఎరగలేదని, రక్షణ లేని వారు ఇంకా ఆయన యొక్క ఏర్పాట్లోకి రాలేదని అర్థం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరికో అనే పట్టణం గుండా పోతున్నాడు. జక్కయ్య అనే ఒక అతన్ని ఆయన పేరు పెట్టి పిలిచాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి సహాయం చేయండి. ఎరికో అంటే తెలుసు కదా మనకు, అది శాపగ్రస్తమైన పట్టణం. ఎరికోను దేవుడు శపించాడు, దాని గుండా పోవుచున్నాను అన్నాడు. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన అతడు ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కాను అన్నాడు. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని చెప్పగా, జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అన్నాడు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. పేరు పవిత్రుడే కానీ అతనిలో పవిత్రత లేదు. అతడు దేవుని మహిమ నిర్మాణంలో లేడు. పాపి అయిన మానవుడిగా పేరు తెచ్చుకున్నాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ సనుక్కున్నారు, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడు అని. జక్కయ్యను ఆ ఊర్లో పేరు పెట్టి పిలిచిన వారు ఎవ్వరూ లేరు. అతడు సుంకపు గుత్తదారుడు. అన్యాయము చేయడం అతనికి అలవాటైపోయింది. మరి ఎంతో పాపపు స్థితిలో జక్కయ్య బ్రతుకుతా ఉన్నాడు. జక్కయ్య అనే పేరు జక్కయ్య చెవిలో అమృతం పోసినంత హాయిగా ఉంది. ఆ పేరు వినగానే వెంటనే అతడు దిగి ఆయనను చేర్చుకున్నాడు. జక్కయ్యను పిలిచినట్టే అన్యాయములో, పాపము వలన శాపముతో, దిగులుతో, అశాంతితో ఉన్న నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. త్వరగా దిగి చేర్చుకుంటే ధన్యులం అవుతాం. జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు అంటే స్వయం ఇగో మీద ఉన్నాడు. ఎప్పుడైతే ఇగో తొలగిపోయిందో తను తాను తగ్గించుకున్నాడు, ఆయనను చేర్చుకోగలిగాడు. ఈనాడు మనకున్న ఆహాలన్నీ పక్కన పెట్టి దిగితే యేసయ్య మన హృదయంలోకి వస్తాడు, మనకు సంతోషం కలుగుతుంది, ముఖ్యంగా మనకు రక్షణ దొరుకుతుంది. జక్కయ్యను పేరు పెట్టి పిలవడం ద్వారా ఆయన ఉద్దేశం ఏంటంటే, జక్కయ్యను విమోచించి తన సొత్తుగా చేసుకుని
ఆయనకు మహిమ తీసుకొచ్చుకోవాలని ప్రభు సంకల్పించాడు. అందుకే జక్కయ్య మారు మనసు పొందాడు. ఆయన సాక్షిగా ఉన్నాడు. ఇంకా ఆయన గురించి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. జక్కయ్యకు రక్షణ వస్తే ఇంటికి రక్షణ వస్తుంది. జక్కయ్యలో ఎంతో మార్పు కలిగింది. ఆయన తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 గంతలు మరలా చెల్లిస్తాను. ఇది మారు మనసుకు సూచనగా ఉంది. ఆస్తిలో సగభాగం ఇస్తానన్న మాట సమర్పణకు సూచనగా ఉంది. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, సమర్పణతో ప్రభువును సేవించడానికి ఇష్టపడ్డాడు. అతని జీవితమే ఒక ఆరాధనగా ఆయనకు సమర్పించుకున్నాడు. ఈనాడు మన పేరు పెట్టి ఆయన మనల్ని పిలిస్తే మనం ఆయన సొత్తు అవుతాం, విమోచించబడిన ప్రజలం అవుతాం. మనకు రక్షణ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమర్పణతో ప్రభువును సేవించే వారంగా ఉంటాం. సౌలు కూడా చాలా అహంగా ఈ మార్గంలో ఉన్న వారందరినీ హింసించాడు, కొట్టాడు, కొందరిని చంపాడు. ఇంకా ఆ దమస్కులో క్రైస్తవులు ఉన్నారని తెలుసుకొని అక్కడ కూడా అధికారుల చేత పత్రిక రాయించుకొని అధికారం పుచ్చుకొని వెళ్ళాడు వారందరినీ కూడా హింసించడానికి. కానీ దేవుడు ఆయనను ఆ మార్గ మధ్యములో దర్శించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యాలు అప్పుడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని సౌలా సౌలా అని సౌలును పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు సౌలు, నువ్వెవడవు ప్రభు అన్నాడు. ఆయన స్వరం విన్నాడు, ఆయన చూడలేకపోయాడు. నేనెవరినో నీకు చెప్తానని చెప్పి మరి ఆయన పట్టణంలోకి వెళ్ళు అని చెప్పి మాట్లాడాడు. 5వ వచనంలో, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అప్పుడు ఆయనకు దర్శనం కలిగింది. పేరు పెట్టి పిలిచిన ప్రభువును గుర్తించాడు. ఆయన సొత్తు అయిపోయాడు. అందుకే నమ్మకమైన వానిగా నన్ను ఎంచిన నా ప్రభువునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని ఆరాధించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని అన్నాడు. తన ఆహం వదిలిపెట్టాడు. చెట్టు జక్కయ్య దిగినట్టే సౌలు దిగి ప్రభువును చేర్చుకున్నాడు. నీవు నా సొత్తు అన్న ప్రభు యొక్క మాటను సొంతం చేసుకున్నాడు. ఈనాడు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడా?
ఈ రక్షణ అనుభవంలోకి నువ్వు వచ్చావా? నీ పాపాన్ని, అహాన్ని విడిచిపెట్టావా? నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ హృదయంలో సంతోషం ఉంటుంది. అలాగే నువ్వు సాక్షిగా యేసు కొరకు బూదిగంతముల వరకు జీవిస్తావు. జక్కయ్య, సౌలు ఇద్దరు కూడా ఆయనకు సాక్షులుగా ఉన్నారు. ఆయన నామాన్ని మహిమపరిచిన వారిగా ఉన్నారు. ఎంత ధన్యత ప్రభువు మనకిచ్చాడు. తిరిగి ఆ నిర్మాణం, ఆయన సృజించిన స్థితి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన విమోచకుడిగా ఆయన ఉన్నాడు. అందుకొరకే ఆయన కన్యక గర్భాన జన్మించి మన పాపానికి రావలసిన శిక్ష యావత్తు ఆయన భరించాడు. పాపము వలన కలిగిన శాపము నుంచి మనల్ని విమోచించాడు. ఆ శాపము నుంచి ఆశీర్వాదాన్ని, ఆ శాపము తొలగించి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. రానువ వారి చేత పట్టబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఆయన ముఖంపై ఉమ్మివేయబడింది. అందరూ ఆయనను హేళన చేశారు. పిలాతు ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు శిలువ మీదకి వెళ్ళాడు. అడ్డుకరకు నిలువు కరకు వేలాడాడు. కాళ్ళు చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, మనం వర్ణించలేనన్ని గాయాలు ఆయనకు తగిలాయి. కొరడా దెబ్బల చేత ఒకటి తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడ్డాయి. తన శరీరాన్ని ప్రభువు మన కొరకు రక్తపు ముద్దగా చేసుకున్నాడు. అడ్డు కొరకు నిలువు కొరకు ఆయన వేలాడదీయబడ్డాడు. ఆఖరి రక్తబొట్టు వరకు కాచి చనిపోయి తిరిగి లేచాడు. ఈ విమోచన కార్యం మన కొరకు ఎవ్వరూ చేయలేరు. మనము శాపగ్రస్తులమై నరకానికి వెళ్ళవలసిన స్థితిలో ఉంటుండగా ప్రభువే ఆ శిక్షను, ఆ శాపమును భరించి మనల్ని విమోచించాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి ఏ శిక్షా విధి ఉండదు. పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి అంగీకరించి ధన్యులవుతారు, విమోచింపబడిన వారు అవుతారు. రక్షించడమే కాదు, అనుదిన యాత్రా జీవితంలో ఆయన మనకు ఎన్నో మేలులు, ఉపకారాలు చేస్తున్నాడు. తండ్రి వలె, స్నేహితుని వలె మనకు తోడుండి నడిపిస్తున్నాడు. మనకెంతో కృపను అనుగ్రహిస్తూ, మన పాపాలను పరిహరిస్తూ పరలోకానికి సిద్ధపరుస్తున్నాడు. ఇంత చాలిన దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటామా? యాకోబు, నిన్ను సృజించిన వాడిని, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను విమోచించిన వాడిని అన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు అంటున్నాను. సహజంగా మనుషుల పేర్లను పెట్టి పిలవరు. ఓ గుడ్డోడా, కూనోడా, కుంటోడా, ఏదైనా ఒక లోపం ఉంటే ఆ పేరు పట్టే పిలుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని పేరు పెట్టి పిలిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఎంత ధన్యత! ఆయన ఎంతమందిని పిలిచాడు పాత నిబంధనలో. నేను నత్తివాణ్ణి అన్నాడు మోషే. నత్తివాడా అని మోషేను దేవుడు పిలవలేదు, మోషే మోషే అని పిలిచాడు. ఇంకా అనేకులని పిలిచాడు ఆయన. ఏలియా నువ్విచ్చట ఏమి చేయించున్నావు అన్నాడు. ఏలీ ఏలి అని పిలిచాడు. ఇలా ఎంతమందిని ఆయన పిలిచాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని పిలవడం ఎంత ధన్యత! నా పేరు పెట్టి, నీ పేరు పెట్టి ఆయన నిన్ను నన్ను పిలిచి తన సొత్తుగా చేసుకున్నాడు. మనల్ని విమోచించి ఆశీర్వాదంలోకి నడిపాడు. అయ్యా, శిలువ మరణం పొంది నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతకు నేను నీకు ఏమి ఇవ్వగలను? నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. పేరు పెట్టి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు. నన్ను విమోచించినందుకు స్తోత్రం అంటూ ఈ కొద్ది తలంపులతో మన ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక.